మనకి ఆ కలిసంలో కలపడం కోసం పేడ కావాలి. అంటే ఏ ఆవు అయితే వస్తుందో ఆ ఆవు యొక్క పేడ కావాలి ఆ నీళ్ళల్లో కలపడానికి. లోపలికి రాగానే ముందుగానే మనకి గోపేడని అందించింది. కాబట్టి గోపూజ అమ్మవారి యొక్క అనుమత నీ గ్రామానికి నీ ఆలయానికి గోమాత విశేషంగా అనుగ్రహించింది. కొంతమందికి ప్రతిష్ట పునఃప్రతిష్ట కార్యక్రమంలో గోమాతని బట్టే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే గోమాత లోపలికి వచ్చేటప్పుడు అస్సలు వినకుండా ఉంది అంటే అమ్మవారికి ఇష్టము అని అర్థం. గోమాత తనంతల తాను నిలబడి ఎటువంటి ఆందోళన లేకుండా మనశ్శాంతిగా ఉంది అంటే అమ్మవారు ఎదగడం కోసం తనకు అంగీకారమే అంటే ఇష్టము అని. దీన్ని మన హైందవ స్థానంలో మన ధర్మాలు మన శాస్త్రాల ప్రకారంగా పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని చేయాలా వద్దా అనేది నిర్ణయించగలిగేది గోమాత మాత్రమే. అయ్యగారు కాదు, గ్రామ ప్రజలు కాదు, ఆలయ సభ్యులు కాదు. ఇంత కార్యక్రమం చేసినా గోమాత కనుక అక్కడ నిదానమైనటువంటి విధానంలో లేకపోతే నేను వెంటనే చెప్పేవాడిని. ఇప్పుడు వద్దు అని ఒక సంవత్సరం ఇంకో 4 సంవత్సరాలు అయిన తర్వాత పునఃప్రతిష్ట మనం పెట్టుకుంటాను. గోమాత లోపలికి వచ్చిన తర్వాత నిదానంగా ఆగింది అంటే అమ్మవారికి ఇష్టం. ఇది మొదటి కారణం. రెండో కారణం, ఎప్పుడైనా సరే విగ్రహాన్ని కదిలించేటప్పుడు విగ్రహం కింద రంధ్రము ఉండాలి. ఉంటే కనుక ఆ దేవత చల్లగా అనుగ్రహిస్తుంది. నేను గడపతో మొత్తము 6 విధములైనటువంటి కోట్లు తర్వాత 6 విధులకు 6 విధులైన మంత్రాలు ఉంటాయి. భూమి, ఆకాశం, వాయువు, భూమి, ఆకాశం, వాయు, నీరు, నిప్పు, వేదం, గ్రామంలో కొలువై ఉన్నటువంటి గృహలక్ష్మీదేవి. దీని మంత్రాలతో నేను గడపతో అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు సంతోషం అనిపించింది. అమ్మవారి అనుగ్రహత కూడా కలిగింది. మనకి అమ్మవారి కింద చేయి పెట్టాలి. చేయి పెడితేనే బీజం యొక్క శక్తి దొరికింది. అలా కాకుండా అమ్మవారి చుట్టూతోని అమ్మవారిని ఇలాగా కదిలించి తీస్తే బీజం యొక్క శక్తి దొరకదు. అమ్మవారి కింద మేము చేయి పెడితే లోపలికి వెళ్ళింది. అంటే అంత పెద్దగా ఉంటాము. బీజము అంటే పురుష భగవానుడికైనా స్త్రీ భగవానుడికైనా తన కింద ఉన్నటువంటి గద్దెలో దాగి ఉండేటటువంటి మృదుగా ఉండేటటువంటి మట్టి యొక్క ప్రాంతమే బీజశక్తి అంటారు. ఈ అమ్మవారి దగ్గర గట్టిగా ఉందనుకోండి, మరలా 2 రోజులు హోమం చేయాల్సిన విధానం ఉండేది. గట్టిగా లేదు. లోపల చేయి పెడితే చాలా మెత్తగా అంటే మృదుగా ఉన్నటువంటి మట్టి రావడం జరిగింది. దీని అర్థం శాస్త్రంలో ఏం చెప్తారంటే అమ్మవారు తీవ్రమైన కఠినమైనటువంటి దేవతగా లేదు, మెత్తటి మనసుతో ఉన్నటువంటి తన ఆసనాన్ని చాలా మెత్తగా వేసుకొని కూర్చుంది. కొన్ని చోట్ల గద్దెలు కడితే కింద సిమెంటు, లోపల ఉన్న మట్టి ఇవన్నీ కూడా గట్టిగా అయిపోయి విగ్రహదేవత మొండిగా మారుతుంది. అంటే ఎవరు వచ్చినా ఏం చేసినా ఏది పట్టించుకోరు. అమ్మవారిని నేను పట్టుకొని అరచేయి పెట్టి మా సాంప్రదాయ విధానంలో కొన్ని మంత్రములు చదివితే అమ్మవారి యొక్క ఆరాశక్తి ఇక్కడ ఉందా, లేదంటే ఆలయంలో ఉన్న క్షేత్ర బాలుడుగా ఉన్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళిందా అనేటటువంటి విధానమైన మంత్రం చదివితే అమ్మవారు చాలా వణుకులు కలిగించింది. అంటే ఒక వైబ్రేషన్ అందించింది. అప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాం. ఈ గ్రామంలో వారు ఎవరెవరైతే వచ్చి దర్శించుకొని సంకల్పం చెప్పుకుంటారో వాళ్ళ
కోరికలు నెరవేరడం కోసము వాళ్ళ కోరికలు నెరవేరడం కోసము ఇరు దేవతల యొక్క దేవాలయ ప్రాంగణం. అంటే ప్రతి మానవుడికి ప్రతి దేవతకి రెండు శక్తులు ఉంటాయి. కుడివైపున దేవతా శక్తి, ఎడమ వైపున అసుర విధానమైన శక్తి. మనము ప్రతి రోజు చేసేటటువంటి కార్యక్రమాలని కుడి భాగాన్ని అనుసరించి చేస్తాం. అంటే దేవతా శక్తి. సంవత్సరంలో ఒక్కసారి చేసేటటువంటి పూజ బోనాలు అమ్మవారికి సరి సమానమైనటువంటి పూజలు. కుడివైపు శక్తికి పొంగలు, ఎడమవైపు శక్తికి అసుర విధానం కాబట్టి రక్తంలో ఉన్నటువంటి విధానంలో అమ్మవారికి సమర్పించడం. అది కోడిలో, మేకలో, గుమ్మడికాయను, నిమ్మకాయను సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా అమ్మవారిని రెండు విధాలుగా పెడుతున్నాం. గర్భాలయంలో ఉండేటటువంటి దేవత దక్షిణ ఆచార విధానమైన దేవత. మంత్ర, యంత్ర, తంత్ర, క్రియా విధానాలకు లోబడి ఉండేటటువంటి దేవత. ఆ అమ్మవారికి ప్రతిష్ఠించే రోజు చెప్తాము. ఏ సమయంలో గుడికి ఇస్తాము, ఏ విధమైన పూజ చేస్తాము, ఏ సంవత్సరంలో ఏ వార్షికోత్సవ విధానమైన కార్యక్రమంలో మా గ్రామం నుంచి ఏమేమి చేస్తామనేటటువంటి కార్యక్రమమే ప్రతిష్టా కార్యక్రమంలో 4వ రోజు జరిగేటటువంటి ఒక క్రియ. 5వ రోజు మనం యంత్ర ప్రతిష్ట పెడతాము. కాబట్టి అమ్మవారు లోపల ఉన్నటువంటి దేవత దక్షిణాచారం. అంటే దక్షిణ ఇస్తే, దక్షిణ అంటే డబ్బులు కాదు. దక్షిణ అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు, దండలు, కొబ్బరికాయ, చీర, ఇటువంటి ఆభరణాలు ఏవి అమ్మకు ఇచ్చినా దక్షిణపూర్వకంగా తీసుకునేటువంటి సాంప్రదాయకులై ఉన్నటువంటి ఆచారమైన మంత్ర విధానము. అందుకని మన అన్ని దేవాలయాల్లో మనం వెళ్తే ఒకటి ఇస్తే ఆమె తిరిగి మనకు ఒకటి అనుగ్రహిస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు పూలు కానీ, గుడికి వెళ్ళినప్పుడు పసుపు, కుంకుమ కానీ, కొబ్బరికాయ కానీ, పండ్లు కానీ ఇవి తీసుకువెళ్తే దేవత తింటుంది అని కాదు. అక్కడ ఆచార నియమం ఏముంది అంటే ఈ ఆలయ ప్రాంగణంలో దేవతలు అడుగు పెట్టినా, అడుగు పెట్టినా ఆమె ఏం తెచ్చింది, దక్షిణాచారంగా ఉన్న దేవాలయానికి ఏమి ఇచ్చింది అని. వామాచారం అంటే మందు, మాంసంలో ఉండేటటువంటి విధానం. ఇక్కడ మంత్రము అవసరం ఉండదు. భక్తిగా బాధ కలిగి ఉన్నటువంటి వారి యొక్క బాధని ఏ విధమైనటువంటి ఆశతో వచ్చి అక్కడ అమ్మవారి దగ్గర మీరు సమర్పించేటటువంటి విధానం ఉంటుందో అది మాత్రం చూసేటటువంటి దేవతే వామాచార దేవత. వామాచార దేవతని 2 విధానాలు పెడతారు. గతము కాలంలో ఉన్న విగ్రహాన్ని వామాచార కింద పెట్టుకోవచ్చు. అంటే కొన్ని సంవత్సరాలుగా అదే స్థానంలో ఉన్న దేవతని అసుర సామ్రాజ్యాన్ని ఆపగలిగే శక్తి నీ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మనం తగిలించిన ఆ చిన్న విగ్రహం చాలా శక్తివంతంగా మారబడుతుంది. వచ్చేటటువంటి విగ్రహం పెద్దదే కానీ అమ్మవారి శక్తి చిన్న చిన్నగా ఎదిగేటటువంటి శక్తి. మరి లోపల కూర్చున్నటువంటి విగ్రహ రూపం పెద్దది కానీ విగ్రహానికి ఉన్న శక్తి చిన్నది. ఆ చిన్న శక్తికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అంటే ఎప్పటి నుంచో నివసించేటటువంటి దేవతని ఒక శక్తి స్వరూపిణిగా, పంచాయత దేవత శక్తిగా అమ్మవారిని మనము బయట పెట్టి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి చిన్న మందిరం కట్టి ఆ మందిరంలో అమ్మవారిని కూర్చోబెట్టి వామాచార విధానంలో ఎవరు ఏ భక్తుడు ఏ సమయంలో వచ్చి నీకు అసుర విధానం అంటే సుఖ కార్యక్రమానికి మీరు మందు పేరుకోరు, కోడికి ఇవ్వకూడదు, మేకని ఇవ్వకూడదు. ఎందుకంటే బాగా
వామాచార దేవత అంటే తీవ్ర దేవత. తీవ్రముగా మీ కష్టము తీరదు, ఇక మేము ఏ దేవత దగ్గరికి పోయినా కావట్లేదన్నప్పుడు మీరు చూడాల్సింది మీ గుళ్ళో ఉన్నటువంటి మీ దేవత. ఇప్పుడు మనం కదిలించిన దేవత బయటికి వచ్చి కూర్చొని చూస్తుంది, గ్రామాన్ని పరిరక్షించే దేవత. కాబట్టి ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా సరే బయట దగ్గరికి వచ్చు, మీ మొక్కులు ఏమున్నా అవి చెల్లించుకోవచ్చు వామాచార పద్ధతిగా. అది మీరు స్వీకరించాలా అంటే వదిలిపెడితే ఎక్కువ పుణ్యము. కోడి కోసం కలం ఇస్తా, మిగిలిన మొత్తం తీసుకుపోయి వండుకొని తింటా అంటే దోషం పోదు. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే అసుర శక్తి మన ఒంట్లో తగ్గాలి అంటే మనము ఆ అసుర దేవతల ఆరాధన చేయాలి. కానీ అసుర దేవతల ఆరాధన చేసే సాంప్రదాయము లేదు. లేదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే అమ్మవారి దగ్గర ఎడమ భాగంలో ఒక నలుగురు అసుర దేవతలు ఉంటారు. హనుమంతుడి దగ్గర ఉంటారు, ఏ భగవంతుడి దగ్గర ఎడమ భాగంలో నలుగురు ఉంటారు. వీళ్ళే కాపలా కాసేది. ఆ గుడికి వచ్చిన వాడు ఎవరు చిట్టు పని చేసి ఇప్పుడు ఈ గుడిలో ఏదైనా దొరకగానే పట్టకపోగానే వాళ్ళు మీ వెంట వస్తారు. గుడిలో వస్తువు తీసుకుపోవద్దనేది ఎందుకు అంటే అక్కడ ఏదో ఆ సమయానికి పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందనేది కాదు. గుడిలో ఉన్న వస్తువు అక్కడ పడిపోయింది, పూజకు వాడకుండా అక్కడ పడ్డది అంటే ఎడమ భాగంలో ఉన్నటువంటి అసుర దేవతలకు అందుతుంది. ఇప్పుడు మీరు కొబ్బరికాయ తెచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, ఒక చుక్క కింద పడ్డది అంటే దాన్ని వదిలేయాలి. దేనికోసం అంటే ఆ నెగిటివ్ శక్తి